అందరికి శరణార్థులు బాగుండ్రానల్లా హావు గాని రాజాకి వచ్చిందంటే మళ్ళీ ఎవరినో పట్టుకొచ్చింది అని అనుకుంటున్నారులే. హావునుల్లా ఆ పిట్ట గోడ మీద కూసుండి ఆ నేల గులాబీ చెట్టు కుండీలో పెట్టుకొని వాన కొడుతుంటే మట్టి వాసన వస్తుంటే అబ్బా మస్తు అనిపిస్తదిలే. ఇగో గవన్నీ యాదకొచ్చినాయి. అందు గురించే పాటల పుట్ట మట్టిలో మాణిక్యము కష్టంతోని వచ్చినటువంటి పాట గవన్నీ వినాలనిపించింది. అందు గురించే సుగుణని పిలిచిన. మరి పిలుద్దానా? మరి వలయం టీవీకి పిలుద్దానా మరి? ఇగో సుగుణ గారు నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నావు? బాగున్నాం మేడం. బాగున్నావా? బాగున్నాం అవు మేడం. గాని మన కలక్కుందిగా, ఉన్నది. ఆమెకు అలా కొడుకు పెళ్లి చేసిందటగా నిన్న మొన్న. మంచిగుండా? మంచిగానే ఉంది మేడం. కోడలు మంచిగా చూసుకుంటుందా లేకపోతే అటు ఇటు పంచాలు లొల్లులు ఉన్నాయా? ఇక ఇప్పుడు ఏడ తెలుస్తుంది మేడం, కొత్తగానే అంతేలే, కొన్ని రోజులైనాక కొత్త కదా. మురిపంగా నాటకం ఇప్పుడు ఆ. మంచిగానే ఉంటది. ఇక ముందల ముందల పోతుంటే ఇక ముందట ఎట్లా ముందట. ఉంటది అనేది చూడాలి. అవును మేడం. అవు గాని అబ్బా నీ పాటలు యాదికొస్తే నాకైతే ఎప్పుడెప్పుడు పిలవాలే సుగుణని, మళ్ళీ ఎప్పుడు పాటలు పాడించుకోవాలని అనిపించింది. అందు గురించే నీకు ఫోన్ కొట్టినా. ఇక నువ్వు వచ్చినావు, ఇక మొదలు పెడదానా మరి? పెడదాం. ఫస్ట్ ఒక బోనాల పాటతో చురువు చేద్దాం. చేద్దాం. ఓకేనా? చలో. తెల్లంగా చీర గట్టి తెల్లంగా రైకదడిగా ఎడికి పోతావు ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల తెలంగాణ రైకేదడిగో యాడికి పోతావు ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల ఎర్రంగా చీర గట్టి ఎర్రంగా రేకెదడిగా ఎడికి పోతావు ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల ఎర్రంగా చీర కట్టి ఎర్రంగా రైకేదడిగో యాడికి పోతావు ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల పచ్చంగా చీర గట్టి పచ్చంగా రేకెదడిగా ఎడికి పోతావు ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల పోషమ్మ ఎయిగండ్ల పచ్చంగా చీర కట్టి పచ్చంగా రైకేదడిగో యాడికి పోతావు ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల పోషమ్మ ఎగండ్ల సలిబోన మొల్లదాట సక్కన్ని పోషమ్మ జోడు బోనాల కడువా జోగాట దప్పులమ్మ జోగాట దప్పులమ్మ జోగాట సలిపోన మొల్లదాట సక్కన్ని పోషమ్మ జోడు బోనాల కడువా జోగాట దప్పులట జోగాట దప్పులమ్మ జోగాట తమ్మినికి తారామడిగే తనకొక్క రాతమడిగా తన ముద్దు సేల్లలికి సారీలా బోనమడిగే సారీలా బోనమడిగే సారీలా తమ్మినికి తానమడిగే తనకొక్క రాతమడిగో తన ముద్దు చెల్లెలికి సారీలా బోనమడిగే సారీలా. అమ్మ, నేను ఫస్ట్ బోనం పాట వాడమంటే ఏందో జానపద పాట వాడుతుంది, మరి ఇంట్లో బోనం పాట ఎట్లొచ్చింది అనుకున్నా. ఇక ఇన్నాక మళ్ళీ సలి బోనం చేసింది, మంచిగా చీర కట్టినవు, మంచిగా తయారైనవు, ఏడికి పోతున్నావు అని అంటే ఆమె బోనం తయారు చేస్తున్నాను పోతుంది అన్నట్టు, అంతేనా? అబ్బో మస్తుగుంది పాటనైతే గాని. అబ్బా నీ గొంతు అయితే మంచిగా ఉంది. మంచిగుందా మేడం? సూపర్ గా. అయితే అమ్మ ఏం పని చేస్తారు ఇంటికాడ? కూలి పనే చేస్తాం మేడం. కూలి పని చేస్తారా? ఇల్లు జాగా అదే పొలం ఉందా? పొలం ఉంది. బావులు పొలాలు ఉంటాయిగా? ఉంటాయి. వరి కొత్త కొత్తరా ఎట్లా ఏం చేస్తారు? వరి కొత్తకే పోతాం. ఇక ఆడ కలుపుకుల్ల కాడికి పోయిన కాడ మంచిగా పాటలు వాడుడు ఇవన్నీ చేస్తారా? చేస్తాం మేడం. ఏమేం పాటలు వాడుకుంటారా ఆడ? ఆడ కూడా పోయి పొలంలో పోయి అన్ని చిల్లర పాటలు అన్ని వాడుకుంటాం. చిల్లర పాటలు అంటే జానపద గీతాలు అన్నట్టు. ఇక వీళ్ళ భాషలు అది మా భాషలో చిల్లర పాటలు అని అంటాం. చిల్లర పాటలు అంటారు అన్నట్టు. కానీ పాటలు వినాలంటే మాకైతే అప్పటి అన్ని రోజులు అన్ని గుర్తుకొస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పటి పాటలన్నీ యాదకొస్తాయి. ఇక మరి మంచిగా అనిపిస్తుంది అసలు ఊర్లలో ఉంటేనే గాని. అవును గాని అప్పుడు వ్యవసాయం చేసినట్టుగానే ఇప్పుడు అట్నే ఉందా, లేకపోతే ఇప్పుడు మెషిన్లు వచ్చినాయి? అప్పుడు ఒడ్లు దులపాలంటే మనుషులే దులిపేది, వరి కొయ్యాలంటే మనిషే కోసేది. ఇక మరి ఇప్పుడు అప్పటికి కష్టం ఉందా, ఎట్లా ఉంది, ఏం కథ ఎక్కడిది మేడం? ఇప్పుడేమో అన్ని మిషన్లు వచ్చినాయి. మొత్తం మిషనే ఒరిగి వస్తుండే, మిషన్లే తూర్పాల పడుతుండే, మిషన్ నాటు పెట్టే వరకే మనం
ఆడలు మేము మన మహిళలే పోయి నాటు పెడతాం. ఇక మిషన్లతోనే కోపిస్తారు. ఈ నాటు పెట్టే మిషన్ కూడా వచ్చిందట వచ్చింది కానీ అన్నారమ్మా? మంచిగా వస్తలేవు మేడం. మంచిగా తెస్తురు కానీ ఆ. అది మొత్తం మంచిగా వస్తలేవు. నాట్లు మంచిగా రాక అది బంద్ చేసి. అంటే అంత మంచి సౌలతిగా చేస్తారుగా, సాపుగా చేసి నాటు చెక్కుతారు. అట్లా చేస్తలేదేమో, పయ్యలు పడుతున్నాయేమో. పయ్యలు పడితే ఒడ్డు దగ్గరికి వెళ్ళి వస్తలేదు, మధ్యలోనే తిరుగుతుంది మిషన్. ఓష్ని మరి ఒడ్డు అంతా పోయే, మరి చుట్టుపక్కల పోతే మొత్తం జాగంతా అంతే పోతుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ మనసులే పోయి పెట్టాలిగా నాటు. అవు అందుకే ఆ మిషన్ పక్కకు పెట్టి మనసులతో. మరి వరకొత్త మిషన్ అయితే మంచిగా ఉంటుందా? మంచిగా అంత కోస్తుందా? నడుము ఇట్లా ఏం కోయదుగా, మొత్తం వస్తుంది. అంటే ఇక ఒడ్డు పంట అన్ని వంచుతారు, కోసి మళ్ళీ లేస్తారు. ముందుగానే మనం ఒడ్డు పంట కోసి వరిచేను పైన వేసుకోవాలి, లేకుంటే మిషన్ కి వెనక మిషన్ కి వేయాలి. ఎందుకు అమ్మాయి దాన్ని ఇట్లా కట్టి పెట్టి మొత్తం ఇట్లా వంగ పెడతారు కానీ జర గొలుసులు కొన్ని అంతే, కొన్ని అంది. కొన్ని గొలుసులు అందే గట్లా. మంచిగా ఉంది. కానీ అవు కానీ మళ్ళీ ఇంకొక పాట అందుకోరాదు? మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి గోటీలు ఆడేటి గోడల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి గోటీలు ఆడేటి గోడల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి శిరకోనాలాడేటి సింతల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి శిరకోనాలాడేటి సింతల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన గాని లేడు నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి చండీలు ఆడేటి చెరులల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి చండీలు ఆడేటి చెరులల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి చండీలు ఆడేటి చెరులల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి చెరులల్లా ఆడేటి చెరులల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి ఏడా చూసిన లేడు అత్త నీ కొడుకో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి అరకల్లు దున్నేటి సెలుకల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి అరకల్లు దున్నేటి సెలుకల్లా చూడే మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి దొరికిండు మీ కొడుకు దొరవన్య కాడో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి దొరికిండు నీ కొడుకు దొరవన్య కాడో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి దొరికిండు నీ కొడుకు దొరవన్య కాడో మదనే సుందారి. మదనే సుందారి మదనే సుందారి దొరికిండు నీ కొడుకు దొరవన్య కాడో మదనే సుందారి. సూపర్ సూపర్ అమ్మా. అసలు ఈ పాట అర్థం ఏంది చెప్పొక్కసారి? భర్త ఇంటికాడ లేడు, బైకాడికి పోయిండో ఏడికి పోయిండో అని భార్య దేవులాడింది. ఏడో దేవులాడిండో అంటే ఇక ఇయ్యాల మన మహిళలకు ఉండే ఆ భయం ఏముంటది, ఎడపోయి ముచ్చట్లు పెడుతుండో, ఎడపోయి తాగుతుండో, ఎడపోయి కూసుండో అని అమ్మతో కూర్చుండో అదైతే ఫస్ట్ ఉంటది. కరెక్ట్ ఆ మాట. అందుకే దొలాడుకుంటుంది మరి. ముందు జాగ్రత్త, మరి ముందు జాగ్రత్త కదా. కరెక్ట్. అవును అవు గాని ఆడోళ్ళకు ఉండే భయం అంతా కదే. అవు గాని అమ్మనాయన ఏం చేస్తారు? అమ్మనాయన కూడా వ్యవసాయం చేసేటోళ్ళ అప్పుడు? వ్యవసాయం చేసేదమ్మా. ఎన్నేళ్ళ కింద పెళ్ళయింది నీకు?
ఓ నేను చిన్నగా ఉన్నప్పుడు అయింది. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎన్ని నాకు 13, 14 ఏళ్ళు ఉన్నప్పుడు అయింది. 13, 14 ఏండ్లకే పెయింట్లు అయిందా? మీరు ఎంతమంది ఆడవిల్లు? మేము ముగ్గురం ఒకే ఇళ్ళల్లో, ఒక్క అన్న. ఒక అన్న, ముగ్గురు, మొత్తం నలుగురు. మొత్తం నలుగురం, 2 అక్కలు, ఒక్క అన్న. అంటే ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. ఇక అప్పుడైతే చాలా మందిని కన్నారమ్మా అప్పటోళ్ళు అయితే కదా. 9 మంది, 8 మంది, 7 మంది. ఇప్పటోళ్ళు అయితే ఒక్కరిని కంటే అబ్బో సాల్ అయింది, నాకు 2 వద్దు అంటారు. ఒక్కరికే మరి సుక్కలు చూస్తురుగా మేడం ఇప్పుడు. అప్పుడు దావకండ్లు సుతలు లేవు, దావకండ్లు ఎక్కడి ఇంటికనే కండ్రి. అవును, అప్పటి రోజులే. అప్పటి మంచిగా ఇప్పుడు మంచిగా అప్పుడే మంచిగా అంతే అంటవా? మరి సూదులు మందులు ఇప్పుడు ఉన్నాయిగా, మరి అప్పటి మంచిగా సూదుల మందులు అంతా కంప్యూటర్ వర్క్ అంతే. ఏం లాభం. అప్పుడు ఏ సూదులు లేవు, మంచిగా తిన్నారు, మంచిగా కష్టం చేసిర్రు, పొద్దున దాకా పని చేసి పొద్దుకి వచ్చిర్రు, డెలివరీ అయ్యారు. అట్లా ఇంట్లోనే అయ్యేది అప్పుడు మంచిగా. మరి అప్పటి బలం ఎట్లుంది, ఇప్పటి బలం ఎట్లుంది? అప్పుడు అంటే జొన్న గట్క, సద్ద గట్క, రాగి జావలు ఇవన్నీ ఉండేది. బువ్వ తక్కువ ఉండేది, ఇవన్నీ ఎక్కువ ఉండేది. ఎక్కువ మంచిగా అమ్మ నాయన కూడా వ్యవసాయం చేసేది, ఏమన్నా పంట వ్యవసాయం అంటే ఒడ్లు, జొన్నలు, కందులు, ఆందాలు, అట్లా బయట పంట, ఒలుమలు, నువ్వులు. అప్పుడు అవి వండిద్దరు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏడున్నాయి అవి, ఆ పంటే లేదు. అయితే అమ్మ నుంచి నేర్చుకున్నావా నువ్వు ఈ పాట? ఎవరి నుంచి నేర్చుకున్నావు, ఎట్లా నేర్చుకున్నావు? నాకు ఏళ్ళని వాడంగా విన్నాను అనుకో, నాకు టక్కున వస్తూనే ఉంటాయి. అంతేనా? అప్పుడు అమ్మ వాడేది, చిన్నమ్మ వాడేది, మా అమ్మకు రాపోయేది పాటలు. మా అమ్మ ఏమైనా చాత్రాలు చెప్పేది, కథలు, ఇట్లా ముచ్చట్లు చెప్పినట్టు కథలు చెప్పేది మా అమ్మ. కథలు శాస్త్రాలా? శాస్త్రాలు అంటాం అవి ఊర్లల్లా. ఇక మా చిన్నమ్మ వాడేది, అమ్మ వాళ్ళ చెల్లె. అంటే అమ్మ వాళ్ళ చెల్లెని చూసి ఇక నువ్వు వాడేదా? అమ్మమ్మటి పనికి పోయేది కదా, అమ్మమ్మటి పనికి పోయేది, ఇక పాడుతుండేది, ఏడిపోయినా వెనకంగా పాడేది. ఇక ఓ తాట, ఇక నేను చిన్నగా ఉంటి, ఇక మా చిన్నమ్మనేమో ఇక చిన్న పిల్ల గామతో పాడిపిస్తారు, వద్దు మా బిడ్డ వద్దు, ఇంకో ఆమెను విలువ, ఇంకో ఆమెను విలువ అని ఇంకా వేరే ఆమెను పిలుచుకునేది. అట్లా ఉన్నప్పటి నుంచి. అంటే ఎన్ని ఏళ్ళకి నుంచి వాడుతున్నావు? 11 ఏళ్ళప్పుడే కలువ కొయ్య పోయేది. అప్పుడే మరి అప్పుడే తీసుకోపోదురు, బర్ల కాడికి పోయేది, కలువ పోయేది. కూలి ఇద్దరు అప్పుడు? మరి ఇద్దరు. అప్పుడు ఎంతమ్మా, 11 రూపాయలు పని. అంటే పెద్దోళ్ళతో సమానంగా సమానంగా ఇచ్చేదా, లేకపోతే చిన్నపిల్ల కాబట్టి గంతిస్తే అవర కూలి సగమి అనేది? నన్ను ఏదో అట్లా తీసుకుపోయి నేను గిత్తతో మునం పట్టుకొని వేసుకోపోతుంటే మా అమ్మ పెద్దగా వైట్ చేసుకొచ్చేది. అమ్మ దేసేది మళ్ళీ నీ దేసేదా? అట్లా మరి 2 కూళ్ళు వస్తాయని. మరి పొద్దున్న దాకా ఎద్దుగా? పొద్దున్న దాకా వేసేది. ఏమి ఎగ్గొట్టేదా ఎప్పుడన్నా? ఇక ఎప్పుడన్నా సండే అప్పుడు ఆదివారం సినిమాలు వచ్చేది, చిత్రలారి, శుక్రవారం చిత్రలహారి, ఆదివారం సినిమా, ఆదివారం డుమ్మ కొట్టి ఇంటికాడ ఉండేది. ఏం చెప్పేది మరి అప్పుడు? ఏముంది చెప్పా, చిరగోనలాడ అవే చేసుకుంది. కూలికి పోయే టైంకు మంచిగా ఏటో పోదికు ఊరుకుదు అన్నట్టు బైకాడికి. అంతేనా? అట్లా మంచిగా. కానీ అమ్మ అంటే అది వేరే కదా. అసలు మనకి ఎన్ని కష్టాలున్నా అమ్మే చూసుకుంటది, అమ్మ కనబడితే చాలు. కానీ అంత అయిపోయినాక పెద్దగా పెద్దగా పెరిగినాక పెండ్లయ్యి ఒక ఇంటికి ఇస్తప్పుడు ఇక అప్పుడు వేరే ఉంటది అమ్మ, ఎంత బాధ అనిపిస్తుంది అసలు. ఎట్లా అసలు పాటలు ఏమైనా ఉన్నాయా అమ్మ? ఏం పాట? ఒక్కసారి పాడా పాట. పున్నమ్ము ఎన్నాడే మమ్ముగన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే మమ్ముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మట్టెలతో, పూదిద్దు నీ కడప పూల మట్టెలతో. పున్నమ్ము ఎన్నాడే మమ్ముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మెట్టెలతో, పూదిద్దు నీ కడప పూల మెట్టెలతో. ఆమాస ఎన్నాడే మమ్ముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమ్ముగన్న తల్లి, అలుకు ముగ్గులు వెడుదు అంటూ మట్టెలతో, అలుకు ముగ్గులు వెడుదు అంటూ మట్టెలతో. ఆమాస ఎన్నాడే మమ్ముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమ్ముగన్న తల్లి, అలికి ముగ్గులేదు అంటూ మెట్టెలతో, అలికి ముగ్గులేదు అంటూ మెట్టెలతో. అమ్మ నన్ను కన్నావా అమ్ముకున్నావా, అమ్మ నన్ను కన్నావా అమ్ముకున్నావా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయేనే, అమ్మ నీలో గిల్లు చిన్నబోయేనే. అమ్ముకున్నావా, అమ్ముకున్నావా,
అమ్మానిలో ఇల్లు చిన్నవినాయే అమ్మానిలో ఇల్లు చిన్నవినాయే మొగొల్ల గన్నావా మొత్తుకున్నావా మొగొల్ల గన్నావా మొత్తుకున్నావా మదుగుల్ల రాగాడి గుత్తగొన్నావా మదుగుల్ల రాగాడి గుత్తగొన్నావా మొగుళ్ళగన్నావ మొత్తుకున్నావా మొగుళ్ళగన్నావ మొత్తుకున్నావా మొగుళ్ళ రాగాడి గుత్తగున్నావా మొగుళ్ళ రాగాడి గుత్తగున్నావా దామెరే ఎన్నాడే మమగన్న తల్లి దామెరే ఎన్నాడే మమగన్న తల్లి దాటుదు నీ కడుప దండి మట్టెలతో దాటుదు నీ కడుప దండి మట్టెలతో దామర ఎన్నాడే మముగన్న తల్లి దామర ఎన్నాడే మముగన్న తల్లి దాటుదు నీ కడప దండి మెట్టెలతో దాటుదు నీ కడప దండి మెట్టెలతో ఏ కాశీ ఎన్నాడే మమగన్న తల్లి ఏ కాశీ ఎన్నాడే మమగన్న తల్లి ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో ఏ కాశీ ఎన్నాడే మముగన్న తల్లి ఏ కాశీ ఎన్నాడే మముగన్న తల్లి ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో ఏ కాశీ ఎన్నాడే మమగన్న తల్లి ఏ కాశీ ఎన్నాడే మమగన్న తల్లి ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో ఎక్కుదు నీ కడప ఎండి మట్టెలతో ఏ కాశీ ఎన్నాడే మముగన్న తల్లి ఏ కాశీ ఎన్నాడే మముగన్న తల్లి ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో ఆకిలు కని బాలనిస్తున్న నదునే ఆకిలు కని బాలనిస్తున్న నదునే అందంగా పానులు చెప్పుకోవమ్మా అందంగా పానులు చెప్పుకోవమ్మా ఆకిళ్ళు వల్ల ఇస్తున్న వదినే ఆకిళ్ళు కలబాల ఇస్తున్న వదినే అందంగా పానులు చెప్పుకోవమ్మా అందంగా పానులు చెప్పుకోవమ్మా అమ్మా ఇల్లు కని బాలనిస్తున్న నదునే ఇల్లు కని బాలనిస్తున్న నదునే ఎగురంగ పానులు చెప్పుకోవమ్మా ఎగురంగ పానులు చెప్పుకోవమ్మా ఇల్లు ఊకని బాలనిస్తున్న నదినే ఇల్లు ఊకని బాలనిస్తున్న నదిలే ఇగురంగ పానులు చెప్పుకోవమ్మా ఇగురంగ పానులు చెప్పుకోవమ్మా కోపానని కొడుకు కొట్టొస్తాడొదినే కోపానని కొడుకు కొట్టొస్తాడొదినే కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా కోపానని కొడుకు కొట్టొస్తాడదినే కోపానని కొట్టు కొట్టొస్తాడదినే కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా తాపానని కొడుకు తన్నొస్తాడొదినే తాపానని కొడుకు తన్నొస్తాడొదినే తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా పాపానని కొడుకు తన్నొస్తాడదినే తాపానని కొడుకు తన్నొస్తాడదినే తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా కడుపుల్ల దుఃఖము మింగుకుంటున్నా కడుపుల్ల దుఃఖము మింగుకుంటున్నా తల్లిగారు ఇల్లు దాటిపోతున్నా తల్లిగారు ఇల్లు దాటిపోతున్నా కడుపుల్ల దుఃఖాన్ని మింగుకుంటున్నా కడుపుల్ల దుఃఖము దాచుకుంటున్నా తల్లి గారి ఇల్లు దాటిపోతున్నా తల్లి గారి ఇల్లు దాటిపోతున్నా అమ్మ నా పుట్టినిల్లు వెళ్ళిపోతున్నా అమ్మ నా పుట్టినిల్లు వెళ్ళిపోతున్నా అత్తగారింటికి చేరబోతున్నా అత్తగారింటికి చేరబోతున్నా అమ్మ నా పుట్టిల్లు దాటిపోతున్నా అమ్మ నా పుట్టిల్లు దాటిపోతున్నా అత్తగారింటికి చేరబోతున్నా అత్తగారింటికి చేరబోతున్నా అబ్బా జరసేపట్లో ఏడిపించినావమ్మా అసలు అమ్మ నాయన ఇంట్లో అన్ని సంవత్సరాలు పెరిగి అమ్మకు నాయనకు అన్ని చూసుకొని అమ్మ నాయన మనల్ని చూసుకొని అప్పుడు గారాబంగా పెంచుకొని అత్తగారింటికి వెళ్ళాక చేసుకున్నాం ఒకడు ఎట్లుంటాడో తెలియదు ఎట్లయితుందో తెలియదు అసలు ఆడవిళ్ళంటే ఎంత అనుబంధం ఉంటుంది చూడు తల్లిగారింటికి కానీ ఆడవిళ్ళకి కానీ ఎంత బంధం ఉంటుంది ఒక్క నిమిషము గుర్తుకొస్తే కన్నీళ్లు వరదలై పారుతుంటాయి ఆ బాధలన్నీ యాదికొస్తాయి అమ్మ నాయన ఎట్లా చూసుకున్నారు నాయన ఎట్లా చూసుకుండు అమ్మ ఎట్లా చూసుకుంది అమ్మ కష్టం ఏంది నాయన ఎట్లా కష్టపడ్డాడు అవన్నీ యాదికొస్తాయి అన్నీ వస్తాయి మగపిల్లగానికి అంత నినరు ఉండదు ఆడపిల్లకి అంత నినరు ఉంటది అని అంటారు అంటే దాంట్లో అంటే మగపిల్లగాడు ఎప్పుడు దగ్గరనే ఉంటాడు కాబట్టి ఆయనకు అంత ఏడుపు రాదేమో అంత అనిపించదేమో కానీ దగ్గరుండి నేను రోజు చూసుకుంటున్నా కదా అనేటువంటి ఒక ధైర్యం ఉంటదేమో కానీ ఆడపిల్ల మాత్రం ఇంకొకరి ఇంటూ ఉంటది కాబట్టి నిజంగా ఆమె ఎప్పుడు అమ్మగారిని గుర్తు చేసినా గానీ
ఒక వరదలై పారుతుంటాయి అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ నాయన పడ్డ కష్టం ఇంత అంత కదా, వాళ్ళు చదువుకోలే, ఏం చేయలే, ఆ అడవిలో ఎండకు వానకు అన్ని తడిసి పంటలు పండించి మట్టితోని పోరాడుకుంటా పిల్లల్ని చదువుకుంటారు. అవన్నీ ఆదుకొస్తే నిజంగా మంచి పాట అసలు వినిపించిన అమ్మ, నీకు నిజంగా చాలా ధన్యవాదాలు. నాకైతే మా అమ్మగారు అంతా గుర్తుకొచ్చారు, మా నాయన మా అమ్మ అందరిని గుర్తు చేసినావు. ప్రతి ఒక్క మహిళకు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు మేడం పాట పాడితే. ఏడ్చినావు, నువ్వు ఏడ్చినావు, నన్ను ఏడిపించినావు, మన వాళ్ళందరినీ కూడా చూసేటోళ్ళందరూ కూడా ఏడుస్తుంటారు, చూసే వాళ్ళంతా కూడా. మీ అమ్మ నాయనతోటి మీకున్న జ్ఞాపకాలు ఏందమ్మా? అంటే ఎట్లెట్లా ఉండేది అప్పుడు, అమ్మ ఎట్లా చూసుకునేది, నాయన ఏం పని చేసేది, ఎట్లెట్లా కష్టపడ్డాడు, ఏం కథ? ఆయన వ్యవసాయమే చేసేది మేడం, బాయికాడ దున్నేది, ఇక బర్రెలు ఆవులు బాయికాడికి పోవుడు, ఇక అవే చేసేది. మీ మమ్మల్ని మంచిగా చూసుకునేది. బండి కొట్టేది మా నాయన, ఎడ్ల బండి కొట్టేది అప్పట్లో అన్ని. ఇప్పుడేమో ట్రాక్టర్లు అవి ఇవి ఉన్నాయి కానీ అప్పుడు అన్ని ఎడ్ల బండ్లు ఉంటాయి. ఎడ్ల బండ్లు ఉండే, బాయికాడ దున్ని నాటు పెట్టి ఎవరికన్నా కిరాయిలకు ఎడ్ల బండి కొట్టుకొని పోయేది. కిరాయిలకు కూడా తీసుకుపోయేదా? కిరాయిలకి ఒడ్లు వేసుకోపోడు, దాంట్లో ఒడ్ల బస్తాలు వేసుకుపోయేది. ఒడ్ల బస్తాలు, పెండ, ఎరువు అవి పొలాల పొంటి కొట్టుడు, ఒడ్లు బాయికాంచెల్లి ఇంటికి వేసుకొచ్చుడు, మళ్ళీ అమ్ముతందుకు బోన్గిరికి వేసుకోపోవుడు, అట్లా వేసుకోపోయేది. అట్లా వేసుకుపోయి అక్కడ ఒడ్లు అమ్ముకొని మళ్ళా వస్తా మాకు బొన్గిరి పోయినప్పుడల్లా రోజు పండ్లు తెచ్చేది మా నాయన. అప్పుడు పండ్లు అంటే ఎంతో అమృతం. అరటి పండ్లు తెస్తే ఎంతో గొప్పగా మా నాయన అరటి పండు తెచ్చిండు అని తిందు ముడుచుకుంటా మురుదురు. అంటే అప్పట్లో ఇన్ని షాపులు కూడా లేవు, ఏడనో దొరికేటివి, ఎక్కడనో అంగట్లో. భువనగిరి అంటేనే తెలియదు, భువనగిరి అంటేనే తెలియదు, ఇల్లు పొలాలేనా ఇక వేరే ఏడుకుంది పోయేది ఉండేది. అమ్మ ఎట్లా చూసుకుంటుండే? అమ్మ కూడా మంచిగానే చూసుకునేది. మీరు నలుగురు పిల్లలు? నలుగురు అంటే నాకు తెలివి వచ్చే వరకు మా ఇద్దరు అక్కల పెళ్లిళ్ళు అయిపోయినాయి. మా అన్న నేను ఇద్దరమే ఉండేది, నేనే చిన్న. మా అన్న నేను ఉండేది. మా అన్న మోపిలగాడని మా అన్నను బడికి తోలిచ్చేది, నన్ను బర్రెల కాడికి తోలేదు మా అమ్మ. అట్లనా? మీ అన్నను చదివిపిచ్చిర్రు, నిన్నేమో ఆడవిల్ల కాబట్టి మన ఇంట్లో ఉండదని అవ్వ గట్నే చేసినావైతే. అమ్మో, మగపిల్లగాడు అయితే మనకు బువ్వ పెడతాడు, మనం ఇక పోయిన దానిక ఉంటారా అని మగపిల్లగాళ్ళని చదివిపిస్తారు. ఆడవిల్లల్ని చదివిపిలాగో నీ బిడ్డ ఏడుస్తుంది చూడు, మంచిగా చదివిపిసి ఇలా కొలువు చేసుకుంది అని అంటుంది. ఆడికైనా నేను మా అమ్మను మా నాయనను మా అన్నను చదివిపించినా గానీ మా అమ్మను మా నాయనను నేనే చూసుకున్నా మేడం. మా నాయన చేత కాకుండా వరకు అంత చేత కాకుండా కాలే, సడన్ గా చచ్చిపోయిండు మా నాయన. జరిగిపోయిండు అయితే నాయన? అమ్మ నాయన ఇద్దరు జరిగిపోయారు. అవునా? ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పుడు? 10-15 ఏళ్ళు. 10-15 ఏళ్ళు అవుతుందా? అమ్మ నాయన ఉంటే వాళ్ళు చేత కాకుండా మంచంలో వాడు ఉన్నా గానీ అది వేరే ధైర్యం అనిపిస్తుంది. నాయన ఉన్నాడు కదా, మా అమ్మ ఉంది కదా అనిపిస్తుంది. మా నాయన చనిపోగానే మా అమ్మను నా దగ్గరనే పెట్టుకున్నా. మా అమ్మకు షుగర్ వచ్చి ఇక ఆమె కూడా బాగాలేక తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత ఇక మా అమ్మ మంచిగా ఉండగానే, మా అమ్మ అట్లా ఉండగానే మా అన్నయ్య కూడా జరిగిపోయిండు. అన్న కూడా జరిగిపోయిండు? ఇప్పుడు లేరు, అన్న జరిగిపోయిండు. ఒక్కడే అన్నకు ఒక కొడుకు, ఆడొక్కడు ఉన్నాడు. ఇక బాగా అనిపిస్తుంది మేడం. అందరు ఏడవకమ్మా, ఏడవకు. అందరి జీవితాలలో కష్టాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. జీవితం అంటేనే కష్టాలు సుఖాలు అన్ని. ఇక అవన్నిటిని నిలబోసుకుంటే ఇందాకొచ్చినావు నువ్వు, మంచిగా గ్రేట్. అసలు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. చూడు అంత మందిలా ఉన్నా కూడా ఇవాళ నువ్వు మంచిగా పేరు తెచ్చుకుంటున్నావు బయటకు వచ్చి. అన్ని కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరి. అమ్మ నాయన ఆడ ఊర్లో ఉన్నప్పుడు చేను పనికి పంపించినా గానీ ఈయన పెండ్లి అయినాక నాకు 2 బిడ్డలు 3 బిడ్డలు పుట్టినాక నేను భువనగిరిలో ఏరియా హాస్పిటల్ ఆయామ్గా పనిచేసిన మేడం. ఏరియా హాస్పిటల్ చేసుకుంటా గాంధీలో చేసిన. గాంధీలో కూడా చేసిన? గాంధీలో 20 ఏళ్ళు చేసిన. మొన్నటి దాకా చేసిన మేడం. ఇప్పుడు ఒక 3 ఏళ్ళు బంద్ చేసిన. అట్లా ఆరోగ్యం బాగాలేకుండే అందులో చేసుకుంటా. నాకు 4 బిడ్డలు మేడం. నా 4 బిడ్డలు. నువ్వు 4గురిని కన్నావా? నేను 4గురిని కన్నా. నా 4 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన. ఆ డ్యూటీ చేసుకుంటా. ఇక నేను చేను పనికి పోలే. ఇక చేను పని పోక ఇక డ్యూటీకే వచ్చిన. డ్యూటీకి వచ్చుకుంటా ఇక నా పిల్లలందరినీ చదివి, మా అమ్మనే నన్ను చదివిపియలే అని నా పిల్లలందరినీ నేను చదివించుకున్నాను. ఆడపిల్లల్ని 4 ఆడపిల్లలు, నా కొడుకులు లేరు మేడం. నాకు 4 ఆడపిల్లలు, 4గురిని చదివించిన. 4గురిని చదివించిన, 4గురిని పెళ్లిళ్ళు చేసిన.
నా బిడ్డలకు అందరికి పెద్ద ఆమెకి 2 కొడుకులు, రెండో ఆమెకు బిడ్డ, మూడో ఆమెకు కొడుకో బిడ్డ, చిన్న ఆమెకి 2 కొడుకులు. ఏమంటారు మీ బుజ్జి వాళ్ళు ఏమంటారు? ఏమన్నారు మంచిగా ఇప్పుడు వస్తుంటే అందరు ఇంటి నిండు. రేపు ఎల్లమ్మ పండుగ ఉంది. అట్నా ఫస్ట్ 5 తారీఖు నాడు నా ఇంట్లో ఎల్లమ్మ పండుగ. మీ ఇంట్లో చేస్తున్నావు? మరి అందరు వచ్చిరా బిడ్డలు? అందరు వచ్చారు, ఇంట్లో పనులు చేస్తారు, పెయింటింగ్ అవుతుంది ఇంట్లో. నువ్వు ఫోన్ చేసినావు, ఊరికొచ్చిన మేడం. అవన్నీ పెట్టి చేస్తున్నా. చూసినావా ఇవాళ ఎంత సంతోషం, నీ పిల్లలే అంత మంచిగా చదివించినావు, మంచిగా వాళ్ళు ఒక దాంట్లో ఉన్నారు, నువ్వు వాళ్ళు అంత కష్టపడ్డావు, అంత బాధపడ్డావు. మీ అమ్మ కూడా నిన్ను చూసుకుంటే సంతోషపడుతుంది. మీ అమ్మ, మీ నాయన, మీ అన్న అందరూ ఇలా మా చెల్లి ఈడుందని అనుకుంటారు. అట్లా మంచిగా నేను అట్లా చదవకున్నా డ్యూటీ చేసుకుంటా. నా దగ్గరికే మా అమ్మను, మా అన్నను, మా అన్న కొడుకును కూడా నేనే చదివిన. అమ్మా నేనే చదివిన, ఆన్ పెళ్లి కూడా చేసిన. అట్టనా? చేసిన. చాలా మంచిదాను అమ్మ. అంటే అన్నదమ్ములతో సమానంగా నువ్వు కూడా ఆడవిల్లవైనా కానీ అందరినీ నీ హక్కున చేర్చుకొని నువ్వు చేసినావు మంచిగా. చాలా సంతోషం అమ్మ. మళ్ళా ఒక్క పాట నువ్వు ఇప్పుడు అంటే పొలం గట్లలా వాడుకునేటివి, మీరు కలుపుగుళ్ళకి పోయినప్పుడు వాడుకునేది, మళ్ళీ ఒక పాట వాడు, నీకు ఇష్టమైన పాట. మామిడి మామిడి వియాలో, నల్ల మామిడి వియాలో, మామిడి మామిడి వియాలో, నల్ల మామిడి వియాలో, రావే మామిడి వియాలో, రాజులు విలసిరి వియాలో, రావే మామిడి వియాలో, రాజులు విరిసిరి వియాలో, జాలరి బాండల్లా వియాలో, ఓడ్లెండా ఓసి వియాలో, జాలరి బాండల్లా వియాలో, ఓడ్లెండా ఓసి వియాలో, నేను వదు బాండారా వియాలో, బాయి నీలకు వియాలో, నేను వదు బాండారా వియాలో, బాయి నీలకు వియాలో, కాలు పెట్టి నేను చూద్దు వియాలో, కలియాపా చెట్టు వియాలో, కాలు పెట్టి నేను చూద్దు చెట్టు వియాలో, దేవుడు కోమంచే వియాలో, దేవత పువ్వులేరే వియాలో, దేవత కొమ్మంచే వియాలో, దేవత పూలేరే వియాలో, దేవుడు మానైనా వియాలో, దేవత మాయమ్మ వియాలో, దేవుడు మానైనా వియాలో, దేవత మాయమ్మ వియాలో, రాముడు కోమంచే వియాలో, రంభా పూలేరే వియాలో, రాముడు నల్లచే వియాలో, రంభా పూలేరే వియాలో, రాముడు మాయన్న వియాలో, రంభా మా వదినే వియాలో, రాముడు మాయన్న వియాలో, రంభా మావునే వియాలో, శ్రీరాముడు కోమంచే వియాలో, సీతా పూలేరే వియాలో, శ్రీరాముడు కొమ్మంచే వియాలో, సీతా పూలేరే వియాలో, శ్రీరాముడు మా మామ వియాలో, సీతా మాయత్త వియాలో, శ్రీరాముడు మామ వియాలో, సీతా మాయత వియాలో, మామిడి మామిడి వియాలో, నల్ల మామిడి వియాలో, మామిడి మామిడి వియాలో, నల్ల మామిడి వియాలో. అమ్మ నువ్వు ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు కదా, ఎవరన్నా మెచ్చుకున్నారు, అబ్బాగా సుగుణ ఇంత మంచిగా పాటలు పాడుతుంది అని అన్నారా ఎవరన్నా? అప్పుడు కలుపుకుల్లో పోతప్పుడు పోయినప్పుడు పాడిపించింది. ఇప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు అమ్మమ్మటి పోయి అట్లా పాడేది. ఇక నా పెళ్ళైనాక నేను కల్వా కొయ్య పోయేటప్పుడు పోయిన నుంచి ఇక అందరూ పాడు పాడు సుఖ్న పాట పాడు, సుఖ్న మంచిగా పాడుతుంది, పాడు పాడని పాడిపిద్దరు. పాడినా కానీ ఇన్ని రోజులు మధ్యలో 28 ఏండ్లు డ్యూటీ చేసినా మేడం. డ్యూటీ చేసిన పాటలన్నీ ఇక కడుపులనే పోయినాయి. అయ్యో కడుపులనే దాచిపెట్టుకుందాట. ఇక ఇప్పుడు దిగి బయటికి అన్నిగా ఒక్కొక్కటి అన్ని దిగి ఇక మంచిగా. సరే అమ్మ, మరి ఇప్పుడు అందరూ మెచ్చుకోగానే నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచి పాట పాడుతుంది అని అనగానే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుందా? సంతోషం. ఇక అప్పటి నుంచి కలవపోతే ఇంకా పాట పాడదు అనిపిస్తుందా? అప్పటి సంది నేను డ్యూటీ చేయకుండా కలుపుగులనే ఉంటే ఎంత బాగుండో, ఇంకెన్ని పాటలు వస్తుండేనో నాకు అనుకుంటావా? పాటల కోసం తేలాడినా అట్లా అనుకుంటున్నా గానీ మళ్ళీ కలవకోయబోతున్న బిడ్డల పెళ్లి చేయపోదు నాన్న. అంతేనా? నన్ను 4 బిడ్డల పెళ్లిలు, అన్న కొడుకు పెళ్లి, వాళ్ళ కారణాలు, వాళ్ళన్నీ నేను ఇట్లా చేద్దు బిడ్డ నన్ను నుంచి కాపు డ్యూటీ చేసేపటికనే సంతోషంగా చేసుకున్నా. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇక నాకు మధ్యలో ఆరోగ్యం బాగాలేకుంటే ఇక మా పిల్లల కన్నా ముందు మా సార్ వద్దంటే వద్దు, డ్యూటీ బంద్ చేయని బంద్ చేయించు. మరి గిన్ని ఇట్లా మంచిగా ఆరుతేరి ముందరకు వస్తున్నావు, నువ్వు ఉండాలి కదా, మంచిగా ఉండాలి నా ఆరోగ్యంగా. అందుకని మరి కాక ఏమంటాడు, నేను డ్యూటీ చేస్తేవి ఆడ ఈడ బాధలు పడితే ఇంకే పాటలు పాడబోతావు అని అంటాడా, లేకపోతే ఎట్లా?
వీళ్ళు తీసుకొచ్చి బస్ ఆటో ఎక్కించిపోయిండు అమ్మ బండి మీద తీసుకొచ్చి. అంతేనా? ఆ. పాడమంటాడు. ఇంట్లో బిడ్డలు అల్లుళ్ళు మనవాళ్ళు ఉండగా కూడా ఉమ్. తీసుకొచ్చి నడు పో, ఇక మేడం ఊరికే ఫోన్ చేసింది పో అని పంపించు. అంటే నేను పాడమంటాడు. పాడమంటాడు. మంచిగా వాడు మంచిగా వాడు అంటాడు. నేను పాడుతుంటే ఇంక డక్కి కూడా కొడతాడు. అంతేనా? ఇంకేంది ఇక సూపర్ ది కాక నీకు మంచిగా సపోర్ట్ చేస్తుండ. మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఎక్కడన్నా ప్రోగ్రాంలు ఇట్లా ఈ కోలాట పొలను ఇట్లా తీసుకొని పోతాగా మేడం. పోతే కూడా మాకు ఆటో ఉంది, ఆటోలోనే ఎక్కించుకొని తీసుకొని పోతా. ఇక ఎమ్మటి వస్తాడుగా, వస్తే కూడా నాకు ఏడున్నా దూపైనా ఆకలైనా ఏదంటే అది తీసుకొచ్చి ఇచ్చుకుంటూ మా వెనక మమ్మల్ని చూసుకుంటుంటాడు. ఇంకేంది ఇక అన్ని వెళ్ళబోసింది అమ్మ. అసలు కలుపు కూలలకు పోయి ఆ బాధలు వెళ్ళబోసింది. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దాకా వచ్చి ఈడ అన్ని పనులు చేసి మంచిగా చేసి పోరగాళ్ళు అందరు పెళ్లిళ్ళు చేసింది, అలా తమ్మిని కొడుకు కాంచి చేసింది. మళ్ళీ ఇప్పుడు పాటల ప్రస్థానంలో పోయి ఇప్పుడు సంతోషంగా ఉంది. కాకర మంచిగా చుట్టూ తిప్పుకుంటుంది ఇప్పుడు. అంతేనా? అవును, మీది ప్రేమ పెయింట్లా లేకపోతే చిన్నప్పుడు అట్లా? చిన్నప్పుడు నాకు ఆయన చూస్తే మాకు దిక్కపోయింది మా ఇంటికి. రెండు మూడు సార్లు దిక్కపోయినా. అమ్మగారింటి పోయినా బయటికి? మా అమ్మగారింటికి పోయాడు. అమ్మగారి ఇల్లు అత్తగారిల్లే తెలుసు. ఎంత 2 కిలోమీటర్ల దూరమే అమ్మగారింటికి అత్తగారింటికి. నడుచుకుంటూ పోదా? నడుచుకుంటూనే పోయేది. అప్పుడు బస్సులు ఎక్కడి నడుచుకుంటూనే పోయేది. నడుచుకుంటూ ఆడికి ఈడ కుతేస్తే ఆడికింద వచ్చేది. మా బాయి మా అత్తగారింటికే దగ్గర ఉంటుంది, మా అమ్మ వాళ్ళ బాయి. సందుల సందు అడుగుగానే అమ్మ వేసిన మాటలు ఎప్పుడైనా బాయి కాంచి వెళ్ళాము, వాళ్ళ ఇంటికాంచి పోయినా. ఇంటికాంచే అప్పుడు కాక ఏమంటుండే? ఏమన్నా నేను పోగానే సైకిల్ వేసుకుని వెనకంగా వచ్చేది. అయ్యో దేవుడా, కాదు ఇక నన్ను వదిలిపెట్టినట్టుండ్రా నాయన అనుకుందువా? పెళ్ళైనా కొత్తలో చేసినావా? పెళ్ళైన కొత్తలో. ఎన్ని ఏళ్ళు అట్లా అయింది? ఒక 2-3 నెలలు. 2-3 నెలలు తర్వాత మళ్ళీ సెట్ అయినా. అత్తమ్మ ఉండేదా అప్పుడు? ఉన్నారు. మా అత్త ఉంది, మా మామ ఉండు, మా మరిది ఉండే, మా ఆయన వాళ్ళ నాయనమ్మ ఉండే, అలా తాత ఉండే. పెద్ద కుటుంబం. ఇక తర్వాత ఇక అన్ని అలవాటు అయినాయి, ఇక అన్ని పనులు చేసుకుంటారు. ఇక అమ్మగారు ఇట్లా అంటే తర్వాత పోతే తీరా ఆకలి పండుగ పోయి కట్టేస్తారు. అట్లా ఏం పోలే, ప్రతి పండుగ పోయినా. మా నాయన ప్రతి బైకాంచెల్లి ఇంటికి వచ్చేది, ఎక్కించుకొని మాగపోయేది నాయన. సరే అమ్మ, నీ ముచ్చట్లన్నీ చెప్తే నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ నేను మా తాత కూడా గిట్టిన ఎడ్ల బండి కట్టేది ఇవన్నీ అదికొస్తున్నాయి నాకు. కానీ మళ్ళీ ఒక పాట వేసుకో. తంగేడు చెట్టు కింద ఈర నాగమ్మ బాలచంద్రమ్మ, తలవాలు ఓసుకుందాం ఈర నాగమ్మ బాలచంద్రమ్మ. తంగేడు చెట్టు కింద నాగమ్మ బాలచంద్రమ్మ, తలవాలు ఓసుకుందాం ఈర నాగమ్మ బాలచంద్రమ్మ. తంగేడు చెట్టు కింద ఈర నాగమ్మ బాలచంద్రమ్మ, తలవాలు పోసుకుందాం ఈర నాగమ్మ బాలచంద్రమ్మ. తంగేడు చెట్టు కింద ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, తలవాలు పోసుకుందాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. నువ్వు నేను ఏకమా ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, నెల మీద 10 రోజులాయ ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. నువ్వు నేను ఏకమా ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, నెల మీద 10 రోజులాయ ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. కోరుకున్న కొడుకు పుడితే ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, కొమరెల్లి బోనాలు చేద్దాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. కొడుకున్న కొడుకు పుడితే ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, కొమరెల్లి బోనాలు చేద్దాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. ఆడివిల్ల పుట్టితే ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, ఐలేని బోనాలు చేద్దాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. నాగమ్మ నా బాలచంద్రమ్మ, ఐలేని బోనాలు చేద్దు ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. కాడి విల్ల పుడితే మనకు ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, ఐలేని బోనాలు చేద్దాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. ఆడి ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ, ఐలేని బోనాలు చేద్దాం ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ. తంగేడు చెట్టు కింద ఈర నాగమ్మ నా బాలచంద్రమ్మ,
తలవాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ తంగేడు చెట్టు కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ తలవాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ తలవాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ తలవాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ. అబ్బా ఈ పాటనైతే నాకు మస్తు ఇష్టము, ఇన్నా కొద్ది అనిపిస్తుంటది. అబ్బా మంచి పాట వినిపించినావు అబ్బా, నీ గొంతు కూడా మస్తుగా ఉంది, సూపర్, చాలా మంచిగా అనిపిస్తుంది. అవు కానీ ఇక ముచ్చట్లు మళ్ళా షురువు చేద్దాను కానీ, అవును అమ్మా ఇప్పుడు మీరు వడ్లే వేస్తారా ఇంకా వేరే ఏమన్నా వేస్తారా పంట? ఇక ఇప్పుడు ఏం లేదు మేడం, వడ్లే ఇక వడ్లే మంచిగా పంట పంతుందా మరి? వడ్లే అని ఇక ఇప్పుడు మా అత్తగారి ఇంటికాడ మాకేం లేదు, మా వాళ్ళకే ఉంది భూమి. కాక ఆటో నడిపిస్తాడు, నడిపిస్తాడా? ఆటో నడిపిస్తాడు. ఆయన వ్యవసాయంలో ఏం వెళ్తలే కానీ బాగా బాధపడుతున్నారు, ఎండకు నాని, ఎండకి ఎండి వానకు నాని, ఇంత కష్టపడతా కూడా చేతికి ఏం వస్తలేవు అని అంటున్నారు చాలా మంది. ఇన్నా మరి అంతేనా, ఇంకేమైనా మంచిగా వేరే పంటలు వేస్తుండ్రా ఏం కథ? ఇప్పుడు కందులు గిందులు అవన్నీ వేస్తలేరు, ఇప్పుడు వేస్తలేరు, ఏమన్నా పత్తి పెడుతురు. పత్తిలో మంచిగా వస్తుందా? పత్తిలో వెళ్తుందట, మంచిగా వెళ్తుందా? మళ్ళీ అంతా తీయాలిగా, పత్తి తీయాలిగా, పత్తి తీయాలి, మళ్ళీ అది నానకుండా చూసుకోవాలి, మార్కెట్లకు తీసుకుపోవాలి, మళ్ళీ ఆడ అమ్మాలి. ఇక ధర ఏనాడు వస్తుందో ఏం కథనో. కానీ పత్తికి అయితే జర నిమ్మలం. మిరపకాయలు కూడా మంచిగా, మిరపకాయ వండితే కూడా జర పర్వాలేదు, పర్వాలేదు. మిరపకాయ లాభం బాగా వస్తుంది. అంతేనా? మళ్ళీ దాని కూలికే బాగా పెడతారట, కూలే మస్తు. ఒక కూలి మనిషికే 700-800 దినాము. కాదు మరి గుత్త పెడితే కిలోల కొద్ది ఏడతారట చూడు, అదేమో పత్తి. అది పత్తి. మిరపకాయలు అయితే కూల లెక్క. గుత్త కూడా పెడతారుగా, అవి బుట్టలు లెక్క. అవ్వు బుట్ట ఇంత బుట్ట ఉంటది, ఆ బుట్ట ఎంత మంది ఎన్ని బుట్టలు ఏరిండ్రు, మిరపకాయలు తెంపుతారు, బుట్టకెంత. మిరప తోటల మిరపకాయలు అన్ని తెంపుతారు, సాలు బట్టి దెబ్బ దెబ్బ ముందు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి దెబ్బ దెబ్బ ఎవరితోనో వారు మాట్లాడరు, పాటలు పాడతారు. ఇంకా అప్పుడు పాటలు ఉండే, అప్పుడు బుట్ట నిండాదే లెక్క, బుట్ట నిండాలి. అప్పుడు దెబ్బ దెబ్బ సంచులు తీసుకుంటారు, దెబ్బ దెబ్బ వేస్తారు, ఆన్ని చెట్టు కింద కూర్చుంటారు, బువ్వ ఓపెన్ చేస్తారు, దెబ్బ దెబ్బ తింటారు, నీళ్లు తాగుతారు. ఇక ముందలు ఉరుకుడే పిలుస్తుంటే కూడా ఇన్నే ఉన్నా అంటారు కదా, అవద్దని చెప్తారు, ఇన్నే ఉన్నా అంటారు, ఆడుంటారు. ఎందుకంటే ఎక్కువ ఏరినాం అనుకో, ఈ బుట్ట నిండినే అనుకో, ఎన్ని బుట్టలు ఇప్పుడు నువ్వు ఎన్ని బుట్టలు నింపినావు, నేను ఎన్ని బుట్టలు నింపినా, ఎక్కువ బుట్టలు అవ్వాలి నింపితే వాళ్ళ పైసలు ఎక్కువ. బుట్టకి ఎంత ఇస్తారమ్మా? ఈ బుట్టకు అప్పుడు ఎంత ఇస్తారో ఏమో అంత గుర్తులేదు. 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు అప్పుడు అట్లుండే. ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు లేవు. అట్లా మస్తు తెలివి ఉంటది అనుకుంటాం కానీ అమ్మో వాళ్ళు ఎట్లుంటారు అనుకోను. అబ్బా సూపర్ గాని ఇంకో లాస్ట్ గా మంచి పాటతోని ఎండ్ చేద్దాని. చుట్టుముట్టు తాటి చెట్లు నట నడమ కళ్ళు లట్లు, చుట్టుముట్టు తాటి చెట్లు, చుట్టుముట్టు తాటి చెట్లు నట నడమ తాటి వనమా, చుట్టుముట్టు తాటి చెట్లు, చుట్టుముట్టు తాటి చెట్లు నట నడమ కళ్ళు లట్లు, చుట్టుముట్టు తాటి చెట్టు, చుట్టుముట్టు తాటి చెట్లు నట నడమ కళ్ళు లట్లు, చుట్టుముట్టు తాటి చెట్లు. వద్దు వద్దు అయి కళ్ళు సవట కళ్ళు సప్పగుండు, వద్దు వద్దు అయి కళ్ళు, వద్దు వద్దు అయి కళ్ళు సవట కళ్ళు సప్పగుండు, వద్దు అయి కళ్ళు. పుట్ట మీది కళ్ళు దాగు పులి లెక్క కలవడతట్టు, పుట్ట మీది కళ్ళు దాగు, పుట్ట మీది కళ్ళు దాగు. అంటే కళ్ళు తాగితే పులి లెక్క ఎగబడతారైతే అట్లా కాలు ఎప్పుడన్నా వేసిండు ఆ కళ్ళు తాగొచ్చోరుడు. నవ్వుతుంది, ఏం చేద్దు చెప్పు, కాకా చూడ ఎట్లా వేస్తుంది, ఏదో యాదికి వచ్చినట్టు, అందుకే వెనడ ఓరినట్టు నువ్వు యాదికి వచ్చింది. చెప్పు కళ్ళు లోట్లు పెట్టి అమ్మో చుట్టూ ఇక తాడి చెట్లే మరి కళ్ళు లోట్లు ఉండయా, కళ్ళు లోట్లాయే. ఇక కళ్ళు లోట్లు మరి తాగి వచ్చి మంచిగా పూరి లెక్క కలబడతాడు అన్నట్టు. నువ్వేం చేసినావు, ఎట్లా చేసినావు, ఏం చేస్తున్నావు, ఇంటికాడ ఊకనే కూర్చుంటున్నావు, ఇప్పుడు డ్యూటీ పని చేసినావుగా, ఇంటికాడ కూర్చుంటున్నావుగా, నేను పొద్దున్న దాకా అట్టకు పోయినా, ఇంటికాడ ఏం చేసినావు అని అంటాడు. మంచిగా పొద్దుగు ఇంత కళ్ళు మంచిగా లొట్టి వేసేసి వచ్చి ఏం చేసినావు సుగునా, నేను పొద్దున్న దాకా వేయొచ్చిన, నువ్వేం చేసినావు అంటాడు అని అంటాడట. కాకా చూడేకి ఈ వీడియో చూడు మరి, ఇక చూడు సుగుణం ఏం చెప్తుందా, నువ్వు మంచిగా చుట్టూ తిరిగి మంచి ప్రొటెక్షన్ లాగా ఉంటే సుగుణం వచ్చేట చెప్తుంది చూడు. ఇవన్నీ ఉండాలి కదా, ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అట్లుంటేనే సంతోషం. అవు మళ్ళా
లేకుంటే ఎట్లుంటది అవు మళ్ళా అంతే కదా ఉండాలి ఇవన్నీ ఉంటేనే సంతోషాలు ఉండాలి అన్ని సంబరాలు బాధలు ఉండాలి ఉండాలి. బాధలు ఉండాలి కష్టాలు ఉండాలి అప్పుడే గట్టిగా ఉంటారు మనుషులు మరి అట్లా అంతే కదా అమ్మ మస్తు మంచి పాట పాడిను ఉం. నాకైతే పెరుగన్నం తిన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళా మస్తు పాటలు పాడుకుందాము పాడుకుందాం. ఇంకా ఇంకా వాడుకుందా అని సంతోషం అనిపించింది ఉం. చూసిండ్రు కదా సుగుణమ్మ పాటలు ఎట్లా మంచిగా అనిపించినాయా మీకు ఎట్లా అనిపించింది వలయం టీవీలో మనం సుగుణమ్మని పట్టుకొచ్చినాము ఉం. అన్ని పాటలు పాడింది చాలా ఉం. పాటలు మనకు తెలిసిన పాటలు అయితే మస్తుగా అనిపించినాయి అబ్బా నాకైతే ఉం. ఆ మట్టిలో పుట్టినటువంటి పాటలు వింటేనైతే నాకు మస్తుగా అనిపిస్తుంది ఉం. మీకేమనిపించిందో చెప్పుండ్రి అట్లనే వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టుండ్రి అన్ని వీడియోలు వస్తాయి చూడుండ్రి మీకేమనిపించిందో కామెంట్ కూడా పెట్టుండ్రి ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాని అదివరదాకా చూస్తూనే ఉండ్రి వలయం టీవీ